వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇకిగా స్టోరీస్. ఈ వీడియో లర్నింగ్ ఫ్రమ్ ఏ మూవీ ఎక్స్పీరియన్స్. నేను రీసెంట్గా చూసిన దేవరా మూవీ గురించి ఈ వీడియోలో మాట్లాడాలనుకుంటున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే బేసిక్ ప్లాట్ ఏంటంటే ధైర్యం, కరేజ్ అనే ఎమోషన్ని కౌంటర్ చేయడానికి ఫియర్ అనే ఒక ఎలిమెంట్ని ఎలా ఇన్స్టిల్ చేస్తారు అనేది ఈ సినిమా కథ. మనం భయాన్ని రకరకాలుగా క్రియేట్ చేయొచ్చు, కానీ ఈ సినిమా కథ ఎందుకు యూనిక్ అంటే ఇన్విజిబుల్ హీరోయిజం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా భయాన్ని ఇన్స్టిల్ చేయడం జరుగుతుంది. ఇన్విజిబుల్ హీరోయిజం అంటే ఏంట్రా అంటారే, మనం ఒకసారి సీనియర్ హీరోని చూసినట్టయితే తాను ఇన్విజిబుల్ అయి భయాన్ని క్రియేట్ చేస్తే, జూనియర్ హీరో విషయానికి వచ్చేసరికి తనలో ఉన్న ఆ యొక్క ధైర్యాన్ని, తనలో ఉన్న ఫిజికల్ మెంటల్ పవర్ని ఇన్విజిబుల్ చేస్తూ సినిమా కథ నడుస్తుంది. సరే, ఇక్కడ ఇన్విజిబుల్ హీరోయిజం, ఇన్విజిబుల్ అన్న మ్యాటర్ పక్కన పెడితే, మనం భయం అనే ఎమోషన్ కామన్గా మనందరిలో ఎక్కడ కామన్గా చూస్తామంటే, ఒకటి దయ్యం విషయంలో, రెండు దేవుని విషయంలో, మూడు మన యొక్క భవిష్యత్ విషయంలో. వీ ఫియర్ అబౌట్ గాడ్, వీ ఫియర్ అబౌట్ ద గోస్ట్, వీ ఆల్సో ఫియర్ అబౌట్ అవర్ ఫ్యూచర్. సో మనం ఒక కామన్ పాయింట్ చూస్తాం. ఈ మూడిట్లో మనం కామన్గా దేవుని విషయంలో కావచ్చు, దయ్యం విషయంలో కావచ్చు, అలాగే మన భవిష్యత్ విషయంలో కావచ్చు, మనం భయం అనే ఒక ఫియర్ని కామన్గా ఎందుకు చూస్తున్నామంటే, ఆ మూడు ఇన్విజిబుల్ కాబట్టి. ఎప్పుడైతే ఒక వ్యక్తి కానీ ఒక వస్తువు కానీ ఇన్విజిబుల్ అయిపోతాడో, అది చాలా భయాన్ని, ఫియర్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకు అంటారా, మనం ఎప్పుడైతే ఒక ఇన్విజిబుల్ థింగ్ని, ఒక ఇన్విజిబుల్ మనిషిని మనం ఫీల్ చేస్తున్నాము అంటే, మనం ప్రిడిక్ట్ చేయలేం. మనం ఆ వ్యక్తిని మన కంట్రోల్లోకి తీసుకోలేం, ఆ వ్యక్తిని కానీ వస్తువుని కానీ. వీ కెనాట్ ప్రిడిక్ట్, వీ కెనాట్ కంట్రోల్. మనం ఆ వ్యక్తిని కౌంటర్ చేయడానికి, ఆ వ్యక్తిని ఎదిరించడానికి వీ కెనాట్ ప్లాన్. సో మనం వీ కెనాట్ కౌంటర్ ఆర్ వీ కెనాట్ ప్రిడిక్ట్ ఆర్ వీ కెనాట్ కంట్రోల్ ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్విజిబుల్. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనం ఈ భయము, ఈ ఇన్విజిబుల్ నేచర్కి మనకు అర్థమవుతుంది. మనం ఒకవేళ ట్రాఫిక్లో ఉన్నాము, ఆ ట్రాఫిక్ చలాన్ మనకు పడకూడదు అనుకుంటే, మనం ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నప్పుడు వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఫియర్. మనకు ట్రాఫిక్ కెమెరా ఉన్నప్పుడు మనం ఎక్కువగా భయపడతాం. ఎందుకు, మనం ఎప్పుడైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడో, ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏ డైరెక్షన్లో కెమెరా ఫోటో తీస్తున్నాడో మనకు అర్థమవుతుంది. లేదు, ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ రోజు ఏ టైంకి వచ్చి ఫోటోలు తీస్తున్నాడో మనకు క్లారిటీ ఉంటుంది. కాబట్టి మనం అతన్ని ప్రిడిక్ట్ చేయగలం, అతన్ని యొక్క ప్లానింగ్ని మనకు తెలుస్తుంది. కాబట్టి ఏ టైంకి మనం ట్రాఫిక్లోకి రావచ్చో, ట్రాఫిక్లోకి రాకూడదో వీ కెన్ ప్రిడిక్ట్, వీ కెన్ ప్లాన్ అండ్ వీ కెన్ ఎగ్జిక్యూట్. కానీ ఎప్పుడైతే కెమెరా ఉంటుందో, అది ఏ టైంకి ఫోటోలు తీస్తుంది, ఏ టైంకి ఆగిపోయి ఉంటుంది, ఆ కెమెరా మనం పోయిన టైంకి వర్క్ అవుతుందా లేదా, ఈ ప్రిడిక్టబిలిటీ, ఈ యొక్క కంట్రోల్ మన చేతుల్లో లేకపోవడం వల్ల మనం ట్రాఫిక్ని ఫాలో అవ్వడం చూస్తాం. సో ఇక్కడ నా బేసిక్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి కానీ వస్తువు కానీ ఇన్విజిబుల్ నేచర్ అవుతాడో, అప్పుడు భయాన్ని ఎక్కువ క్రియేట్ చేయొచ్చు, అప్పుడు ప్రిడిక్టబుల్ నేచర్ తగ్గిపోతుంది. ఇదే ఈ సినిమా మెయిన్ పాయింట్. భయం అనే ఎమోషన్ని క్రియేట్ చేయడానికి, భయం అనే ఒక ఎలిమెంట్ని జనాల్లో ఇన్స్టిల్ చేయడానికి వాడుకున్న పాయింట్ ఏంటి, చంపలేదు, నరకలేదు, ఫైట్ చేయలేదు, కానీ ఆ ఇన్విజిబుల్ నేచర్ ద్వారా జనాల్లో ఆ భయాన్ని ఇన్స్టిల్ చేయడం యూనిక్. సో ఇది లర్నింగ్ ఫ్రమ్ ఏ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అవుతుందిరా అంటే, ఎనీథింగ్ దట్ ఈజ్ ఇన్విజిబుల్ ఇన్ నేచర్ క్రియేట్స్ ఫియర్. సో మనం ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్, సీసీ కెమెరా విషయం చూసినా, వీ ఫియర్ మోర్ కెమెరా దాన్ ట్రాఫిక్ కానిస్టేబుల్. ఎందుకంటే మనకు ప్రిడిక్టబుల్ నేచర్, కంట్రోల్ నేచర్ లేదు. సో మనం ఈ మూవీ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే మనం ఒక విషయానికి భయపెట్టాలి అనుకుంటున్నామో దాన్ని ఇన్విజిబుల్ చేయాలి. సో ఈ కాన్సెప్ట్ నుంచి మనం ఏదైనా లా తయారు చేసేటప్పుడు దాన్ని ఎక్కువ ఇన్విజిబుల్ నేచర్గా తయారు చేస్తే ఆ లాలో భయం ఎక్కువ ఉంటుందని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఈ వీడియోలో ఉన్న కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ద ఇన్విజిబుల్ లా అన్న కాన్సెప్ట్ని చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.